మీరు లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా వచ్చింది బిగ్ బాస్ ఆఫర్, కాకపోతే ఆయన వదిలి నేను అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేను, సో దట్స్ వై వెళ్ళలేదని చెప్పారు మీరే. సో ఇప్పుడు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్ళలేదు, కానీ మళ్ళీ నా అభిమానులు చాలా మంది నన్ను ఫోర్స్ చేస్తున్నారు, మేడం వెళ్ళండి ప్లీజ్ 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 అని. శ్రీను గారు కూడా చాలా రిక్వెస్ట్ చేశారు. అండ్ శ్రీను గారు కూడా వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదలాలి, అట్లీస్ట్ ఇది వైల్డ్ కార్డ్ కదా, వెళ్ళు బాగా ఆడిరా, నేను సపోర్ట్ చేస్తానని ధైర్యం ఇచ్చి పంపిస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ ఏవైనా కూడా నెగిటివిటీ అన్నది ఎక్కువ స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మీరు కామెంట్స్ అవి చూసుకున్నా బేసిక్గా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు, బట్ చూసుకుంటే నెగిటివిటీ అన్నది ఎక్కువ స్ప్రెడ్ అయింది. ఇది మీకు బిగ్ బాస్ లో ఏమైనా ఎఫెక్ట్ కలిగిస్తుందని మీరు అనుకుంటున్నారు? నేను అస్సలు అనుకోవట్లేదు. ఎందుకు రీజన్ ఏమో అని? ఎందుకంటే నేను నెగిటివ్ చేయలేదు కాబట్టి దానికి ఎందుకు నేను నెగిటివ్ ఫీల్ అవ్వాలి? ఎవరో 10-20 మంది పెట్టిన కామెంట్స్ కోసం నేను ఎందుకు పట్టించుకోవాలి? వాళ్ళే పర్సనల్ గా తీసుకున్నారు మీ లైఫ్ అన్నది. అంతే అంతే, ఎవరి లైఫ్ నైనా నెగిటివ్ సైడ్ ఉంటుందమ్మా. నెగిటివ్ కామెంట్స్ అనే పెడతావు. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేసావు, నీకు 10 మంది పెడతారు నీకు. నీ ఇంటర్వ్యూ నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. నచ్చిన వాళ్ళు బాగుందంటే, నచ్చిన వాళ్ళు బాగాలేదంటారు. సో అన్ని మనం పట్టించుకోకూడదు.